హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ క్లాస్. ఇప్పుడు నేను ఆల్రెడీ 1 to 25 సమ్స్ అయితే చూసాం. రియల్ నెంబర్స్ లో 1 to 25 సమ్స్ అయితే చూసాము. అండ్ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి, అవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు 25 to 50 సమ్స్ చూడబోతున్నాం. అండ్ సో ఇంక లేట్ ఎందుకు, సో ఇంకా 26 సమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అండ్ మా క్లాస్లో ఎవరికైనా జాయిన్ అవ్వాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది అండ్ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. సో దాంట్లో జాయిన్ అవ్వచ్చు, ఎవరైనా డిస్క్రిప్షన్ లో అయితే ఉంది. సో ఇంకా లేట్ చేయకుండా 26 సమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ద ఇర్రేషనల్ నెంబర్ లైస్ ఇన్ బిట్వీన్ 4 and 5. 4 and 5 మధ్యన ఉన్న ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటి అని అడిగారు. సో దీంట్లో ఫస్ట్ ఆప్షన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2 కాదు. అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 20. సో చూద్దాం దీని గురించి. అండ్ థర్డ్ ఆప్షన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5 స్క్వేర్ 5 కాదు. అండ్ ఇక్కడ మనకి మిగిలిన ఏంటంటే డి అండ్ బి అండ్ డి కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 20 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 20 ఈజ్ ఈక్వల్ టు 4.47, వాల్యూ ఆఫ్ 4.47. అండ్ అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ డి ఆప్షన్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 5/4. ఇది ఏమవుతుంది, దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు కదా మనం. వెయిట్ ఎలా చెప్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ రూట్ ఆఫ్ 5 హోల్ డివైడెడ్ సారీ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 హోల్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4 కింద రాసుకోవచ్చు. అప్పుడు ఇది ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 5/2 అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 5/2 అంటే ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు 1.32. సో 1.32/2 అవుతుంది. సో విచ్ ఇస్ డస్ నాట్ లై ఇన్ బిట్వీన్ 4 and 5. 4 and 5 కి మధ్యలో లేదు. సో 4 and 5 కి మధ్యలో ఉన్న వాల్యూ ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ 20, విచ్ ఇస్ ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. అండ్ సెకండ్ క్వశ్చన్, 27th క్వశ్చన్ ఇది. ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ ప్రైమ్ నెంబర్స్, దెన్ హెచ్సిఎఫ్ ఆఫ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఇంటూ వై స్క్వేర్ అండ్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ఈజ్. ఇక్కడ ఏమన్నారంటే ఎక్స్ అండ్ వై అనేది ప్రైమ్ నెంబర్స్ అయితే కనుక ఎక్స్ క్యూబ్ ఇంటూ వై స్క్వేర్ అండ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై క్యూబ్, దాని యొక్క హెచ్సిఎఫ్ ఎంత అని అడిగారు. సో నేను ఆల్రెడీ హెచ్సిఎఫ్ యొక్క ఈజీ మోడల్ చెప్పాను. ఎవరికైనా తెలిస్తే కనుక నేను చెప్పకముందు సాల్వ్ చేయొచ్చు. తెలియని వాళ్ళ గురించి ఇంకోసారి చెప్తున్నాను. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ కానీ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 ఈక్వేషన్స్ కానీ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ ఇక్కడ వై, ఎక్స్ వై అంటే బోత్ ద వేరియబుల్స్ ఆర్ ఈక్వల్. ఎప్పుడైతే వేరియబుల్స్ అయితే ఈక్వల్ ఉన్నాయో ఈ రెండిట్లో ఉన్న లోయెస్ట్ పవర్ ని తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏముంది, ఎక్స్ క్యూబ్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది. సో మనం తీసుకోవాల్సింది ఏంటి, ఎక్స్ స్క్వేర్ తీసుకోవాలి. అండ్ ఈ రెండిట్లో తర్వాత ఇక్కడ వై స్క్వేర్ ఉంది, వై క్యూబ్ ఉంది. తక్కువలో ఏ పవర్ ఉంది, వై స్క్వేర్ ఉంది. సో మనం తీసుకోవాల్సింది విత్ ద వాల్యూ ఆఫ్ తక్కువలో ఏముంది అన్నారు ఇందాక, x⁻2 అంటే ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇంకోటి వై స్క్వేర్ ఉంది. విచ్ విల్ బి ద ఆన్సర్ అండ్ ఆప్షన్ ఇస్ సి. log 7 to the base 7. ఇది చాలా సింపుల్, ఎవరికైనా తెలియ ఈజీగా పెట్టచ్చు. 1. దీని ఫార్ములా ఎవరికైనా తెలియకపోతే నేను మన ఫార్ములాస్ చెప్పాను. సో ఎవరికైనా ఫార్ములాస్ చెక్ చేయండి. సో తెలియని వాళ్ళకి ఇంకోసారి చెప్తున్నాను. log a to the base a, log a to the base a ఈక్వల్ టు 1, ఈక్వల్ టు 1. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్, ఏముండదు. సో ఇక్కడ చూసుకోండి, ఏ ప్లేస్ 7 ఉంది, ఇక్కడ స్మాల్ బేస్ ఏ ప్లేస్ 7 ఉంది. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 1. అండ్ అండ్ 29th చూసుకుంటే కనుక log 1 to the base a, log 1 to the any base is equal to 1. Sorry. 29th log 1 to the any base is equal to 0. నేను కన్ఫ్యూజ్ అయ్యాను, ఇంకోసారి క్లియర్ చెప్తాను. log 1 to any base is equal to 0. సో ఇక్కడ ఏమన్నా log 1 to the base a, ఇక్కడ ఏ ఉండొచ్చు, బి ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. బట్ log 1 అనే వాల్యూ ఎప్పుడైతే కనిపించిందో అక్కడ ఏ బేస్ ఉన్నా కూడా దాని వాల్యూ 0. అండ్ 29th సమ్ ఇస్ కంప్లీటెడ్. log x to the base a ఈక్వల్ టు బి అయితే అడిగారు. log x to the base a ఈక్వల్ టు బి అయితే కనుక ఏమవుతుంది అన్నారు.
సో దీనికి సింపుల్ గా ఫార్ములా అండి, ఇది ఏం లేదు. ఏమవుతుంది, ఏ టు ద పవర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఎక్కడ ఉంది, ఏ టు ద పవర్ ఆఫ్ బి ఈక్వల్ టు ఎక్స్, ఇది డి. సో ఇది లాస్ట్ లో ఉన్నది డి. ఇది డైరెక్ట్ జస్ట్ ఫార్ములా అడిగారు, ఇది ఇవ్వడం వల్ల ఇది ఏమొస్తుందని, లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ఈక్వల్ టు బి ఉంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ టు ద పవర్ ఆఫ్ బి ఈక్వల్ టు ఎక్స్ అండ్ 31. ఇది మీరు చేయగలరు అనుకుంటున్నాను. సో ఎవరికైనా తెలియకపోతే కూడా నేను చెప్తాను, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నా అడిగారు, 31 క్వశ్చన్. log 3 9 ఈక్వల్ టు ఎక్స్ అయితే దెన్ ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగారు. log 9 టు ద బేస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగారు. సో దీన్ని నేను మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. log 9 ఎలా రాసుకోవచ్చు మనం, 3 పవర్ 2 కింద రాసుకోవచ్చు, 3 స్క్వేర్ కదా. సో దీన్ని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు, 2 log 3 కింద రాసుకోవచ్చు. సో కింద ఆల్రెడీ ఇక్కడ ఏముంది మనకి, బేస్ 3 ఉంది. ఇక్కడ ఏముంది, బేస్ 3. లాగ్ ఏ లాగ్ ఏ టు ది బేస్ ఏ ఎంత, 1. అంటే log 3 టు ది బేస్ 3 అంటే 1. అంటే 2 into 1 ఎంత అవుతుంది వాల్యూ, ఈజ్ ఈక్వల్ టు 2. ఇదే ఫార్మ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఫార్ములా ఇక్కడ కూడా మనకు అప్లై అయింది. సో ఇది ఇక్కడ వాల్యూ 1 అయింది, 2 into 1 ఈజ్ ఈక్వల్ టు 2 అయింది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఫార్ములా ఉంది కదా, ఇది ఎలా అయింది ఏంటని మీకు తెలియకపోతే కనుక ఇక్కడ ఫార్ములా నోట్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఫార్ములా మొన్న క్లాస్ లో ఫార్ములా చెప్పాను. లాగ్ ఏ టు ద పవర్ ఆఫ్ బి అని ఎంత అవుతుందంట, విచ్ ఈజ్ ఈక్వల్ టు బి లాగ్ ఏ. సో ఇక్కడ బి ప్లేస్ లో ఏముంది, 2 ఉంది. సో 2 log 3 అయింది. ఓకేనా, ఇక్కడ అర్థమైంది కదా, ఇది చాలా ఈజీగా. దీని ఆన్సర్ ఎంత, బి. 32 క్వశ్చన్. లాగ్స్ లాగ్ రూట్ సి ఇన్ టు ద బేస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని అన్నారు. సో ఎవరైనా ఒకసారి నోట్ చేసుకొని నేను ఒకసారి అరెస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ సమ్స్ కోసం ఒకసారి ఎవరైనా నోట్ చేసుకోవాలన్నా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫాస్ట్ గా. ఈ సమ్స్ చాలా మనకి రియల్ నెంబర్స్ నుంచి ఖచ్చితంగా ఒక 2-3 మార్క్స్ వస్తాయి. సో ఖచ్చితంగా ఈ రియల్ నెంబర్స్ ని మీ అన్నిటికీ కూడా చాలా ఈజీ మెథడ్స్ లో చెప్పడం జరిగింది. మీరు బయట ఎంత ఈజీ మెథడ్ గమని చెప్పరు, బట్ నేను మాత్రం మీ అందరికీ డైలీ క్లాసెస్ పెడుతున్నాను. నేను ఒకటే అడుగుతా ఉన్నది ఏంటంటే మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి. సో దీనివల్ల వాళ్ళకు కూడా యూజ్ ఉంటుంది కదా. సో ఓకే, యా. నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. ముందు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఇక్కడ ఇప్పుడు 32 క్వశ్చన్ మనం చూస్తున్నాం కదా. యా, లాగ్ రూట్ సి టు ద బేస్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ అయితే దాని ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు ఎంత అని అన్నారు. then the x value will be 1/2 only. X value will be 1/2 and 33. Yeah, 33 sum log xy to the base a is equal to ఎంత అవుతుంది. ఇది డైరెక్ట్ ఫార్ములా ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఎవరికైనా చెప్పకపోతే కనుక ఒకసారి మళ్ళీ ప్రీవియస్ క్లాస్ చూడండి. సో ఇది డైరెక్ట్ ఫార్ములా ఏం కాదు. ఇది లాగ్ ఎక్స్ బై వై టు ద బేస్ ఏ ఎంత అవుతుంది, లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ మైనస్ లాగ్ వై టు ద బేస్ ఏ. సో ఆ ఫార్ములా ఎక్కడ ఉంది, డైరెక్ట్ ఫార్ములా అండి. జస్ట్ క్వశ్చన్ ఈక్వేషన్ ఇచ్చారు. సో డైరెక్ట్ ఫార్ములా లాగ్ ఎక్స్ బై వై టు ద బేస్ ఏ అవుతుంది అనమాట. లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ మైనస్ లాగ్ వై టు ద బేస్ వై. అండ్ నెక్స్ట్ 34 ఇది కూడా డైరెక్ట్ ఫార్ములా అండి. ఇది లాగ్ ఎక్స్ వై టు ద బేస్ ఏ ఎంత అవుతుందంట, లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ప్లస్ లాగ్ ఎక్స్ టు ద బేస్ వై. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. సింపుల్ గా జస్ట్ ఓన్లీ మనకి చూసారు, ఇవన్నీ చాలా సింపుల్ ఫార్ములాస్ బయట అడుగుతున్నారు ప్రతిదీ కూడా. సో లాగరిథం గురించి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. అండ్ ముందు ప్రీవియస్ చెప్పిన హెచ్సిఎఫ్ ఎల్సిఎం మీద క్వశ్చన్ ఉంటుంది. అండ్ 35th క్వశ్చన్ వెళ్ళిపోదాం ఇప్పుడు.
2 log 3 ప్లస్ log 5 ఈక్వల్ టు log n అయితే కనుక దెన్ n వాల్యూ విల్ బి అడిగారు. వెయిట్, యా, ఇది సేమ్ ఇందాక ఈ ఎగ్జాంపుల్ ఉంది కదా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇప్పుడు మనం ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇలాంటి ఈక్వేషన్ చూడండి. లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ లాగ్ వై టు ద బేస్ ఏ అవుతుంది, లాగ్ ఏ టు ద ఎక్స్ వై అవుతుంది. సో సేమ్ దానిలాగా మనం సాల్వ్ చేయాలి. ఇది ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. ఇచ్చిన ఈక్వేషన్ చూడండి. ఛార్జింగ్ ఎంత లేదు, ఒకసారి ఛార్జ్ పెడతాను. ఒకసారి ఒకసారి వెయిట్ చేయండి, ఛార్జింగ్ పెడతాను. ఇద్దరికి ఎవరైనా సాల్వ్ చేస్తారని సాల్వ్ చేయండి, జస్ట్ 1 minute. యా, సో ఇచ్చిన ఈక్వేషన్ మనం నోట్ చేసుకుందాం మీ అందరికి అర్థం అవడానికి. 2 log 3 ప్లస్ log 5 మనకి ఇచ్చింది ఇది. సో ఈక్వల్ టు లాగ్ ఎన్ అన్నారు. సో వాల్యూ ఆఫ్ ఎన్ వాల్యూ ఎంత తెలుసుకోవాలి. సో దీన్ని ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే లాగ్ 3 హోల్ పవర్ 2 ప్లస్ ప్లస్ లాగ్ 5 ఐ లాగ్ 5 ఈక్వల్ టు లాగ్ ఎన్. లాగ్ 3 పవర్ 2 అంటే ఎంత, లాగ్ పవర్ 9 ప్లస్ లాగ్ 5 ఈక్వల్ టు లాగ్ ఎన్. ఇప్పుడు ఇది ఏ ఫామ్ ఉంది, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఎంత, లాగ్ ఏబి. ఇక్కడ బేస్ ఈక్వల్ కదా, ఏ బేస్ ఇవ్వట్లేదు అంటే దాని బేస్ 10 అని. సో ఇక్కడ 10 బేస్ ఈక్వల్ కాబట్టి లాగ్ ఏ టు ద బేస్ 10 ప్లస్ లాగ్ బి టు ద బేస్ 10 అయితే అవుతుంది లాగ్ ఏబి టు ద బేస్ 10 అవుతుంది. సో దాని ప్రకారంగా మనకి ఏమవుతుంది, లాగ్ 9 5 ఎంత, 45 ఈక్వల్ టు లాగ్ ఎన్. సో ఇటువైపు లాగరిథమ్ ఇటువైపు లాగరిథమ్ సింపుల్ గా క్యాన్సిల్ చేస్తే ద వాల్యూ ఆఫ్ ఎన్ విల్ బి 45. సో ఆప్షన్ విల్ బి ఏ, సింపుల్. అండ్ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఇది ఎలా వచ్చిందని. ఏ లాగ్ 2 లాగ్ 3ని మనం లాగ్ 3 టు పవర్ ఆఫ్ 2 కింద ఎలా రాసుకున్నామని. ఇందాక మీకు ఒక పైన చెప్పాను కదా. సో ఇందాక మీకు ఆల్రెడీ పైన ఒక ఈక్వేషన్ చెప్పాను. సో మళ్ళీ ఒకసారి ఇక్కడ ఈక్వేషన్ రాస్తున్నాను. లాగ్ ఏ పవర్ బి, సారీ, ఏ పవర్ బి కింద ఉంటే ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను నేను, బి లాగ్ ఏ కింద రాసుకోవచ్చు అని చెప్పాను. సేమ్ ఇప్పుడు ఎలా ఉంది, బి లాగ్ ఏ అని ఉంది. ఇప్పుడు ఎలా ఉందంటే బి లాగ్ ఏ అని ఉంది. సేమ్ ఇప్పుడు నేను చేసాను, ఈ బిని ఇలా కూడా రాసవచ్చు. అంటే ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ కదా, సింపుల్ గా ఇలా ఇలా ఉన్నదాన్ని, అంటే ఇక్కడ వెయిట్ చేస్తాను, ఎట్లా పెడతాను. ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని మనం ఇలా రాసుకున్నాం. ఇందాక ఏం చేసాం, ఇలా ఉన్నదాన్ని ఇలా రాసుకోవచ్చు. సో ఎలా కాలితే అలాగా మనకి మార్చుకోవచ్చు అనమాట. సో ఫైనల్ గా ద ఆన్సర్ ఇస్ 45. ఓకేనా. అండ్ 36th క్వశ్చన్, log 324 టు ద బేస్ ఈజ్ ఈక్వల్ టు దెన్ వాల్యూ ఆఫ్ ఏ విల్ బి. ఇది ఒకసారి సాల్వ్ చేయండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇందాక మీకు చెప్పడం జరిగింది. మీకు ఏంటి సాల్వ్ చేయగలరని అనుకుంటున్నాను నేనైతేని. సాల్వ్ చేయడం లేదు ఒకసారి ఆపి అప్పుడు సాల్వ్ చేయండి. సో నేను లేట్ చేయకుండా అయితే మీకు సాల్వ్ చేస్తున్నాను. ఓకేనా. ఇది ఎలా ఉంది, ఇక్కడ ఏముంది, లాగ్ 3, సారీ, యా, లాగ్ 324 టు ద బేస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది. అంటే ఇప్పుడు మనకి మనం ఇందాక ఏం నేర్చుకున్నాం ఫార్ములాలో, ఏ పవర్, ఇది ఏమవుతుంది ఎలా మళ్ళీ చెప్తాను, ఏ పవర్ 2 ఈక్వల్ టు 324 అవుతుంది. ఏంటి ఇలా ఎందుకు అవుతుంది అని మీకు డౌట్ ఉందా. సో ఇక్కడ మనం ఇందాక నేర్చుకొని చూపిస్తాను. చూడండి ఇక్కడ ఏముంది, లాగ్ ఎక్స్ టు ద బేస్ ఈక్వల్ టు బి అయితే ఏముంది మనకి, ఏ టు ద పవర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయింది. సేమ్ అది అలాగే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏ ఇక్కడ ఎక్స్ ఉంది. సో ఇక్కడ ఏం చేసాం, ఏ టు ద పవర్ ఆఫ్ బి అయింది. సారీ, యా,
ఇక్కడ ఏమైంది ఏ టు ద పవర్ ఆఫ్ బి ఈక్వల్ టు ఎక్స్ అయింది. సో ఇక్కడ సేమ్ అలా చూసుకుంటే మనకి ఏ టు ద పవర్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 324. వావ్, రైట్ రైట్ కదా. యా. ఇప్పుడు ఏమైంది ఏ స్క్వేర్ ఈక్వల్ టు 324 అయింది. సో ఈ వాల్యూ ఆఫ్ మనకి ఏం కావాలి, ఏ వాల్యూ కావాలి. ఏ వాల్యూ కావాలంటే ఇటువైపు స్క్వేర్ చేస్తుంది, అటువైపు వెళ్తే రూట్ అవుతుంది. దెన్ వాల్యూ ఆఫ్ ఏ విల్ బి స్క్వేర్ రూట్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఏ విల్ బి స్క్వేర్ రూట్ ఆఫ్ 324, which is equal to value is equal to 18. ఆప్షన్ విల్ బి బి. చూసారు ఎంత సింపుల్ గా ఉన్నాయో. అప్పుడే మనం చాలా సమ్స్ చేస్తాం, 16 సమ్స్ చేస్తాము. నెక్స్ట్ సమ్ వెళ్ళి ముందు ఒకసారి క్యారెక్ట్ చేద్దాం. నెక్స్ట్ సమ్ 37th సమ్. యా. ఇఫ్ సి స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎక్స్ అయితే, ఇఫ్ సి స్క్వేర్ రూట్ ఆఫ్ సి టు ద బేస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే, దెన్ ఎక్స్ విల్ బి అన్నారు. ఇది సాల్వ్ చేయడం ఈజీయే. ఎవరికైనా సాల్వ్ చేయాలి అనుకుంటే సాల్వ్ చేయండి, లేకపోతే నేను చెప్తాను. ఓకేనా. సో ఇప్పుడు దీనికి సాల్యూషన్ చేద్దాం. ఇచ్చిన క్వశ్చన్ చూసారు కదా. లాగ్ సి స్క్వేర్ రూట్ ఆఫ్ ని ఎలా రాసుకోవచ్చు మనం. సి హోల్ టు ద పవర్ ఆఫ్ సారీ సి హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 కింద రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయింది. సో మనకి ఏం కావాలి, వాల్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి, సో ఇప్పుడు ఏం చేశాను, నెక్స్ట్ సి ఏ పవర్ లేదనుకో, మనకి ఏ పవర్ లేదనుకో, ఏ పవర్ ఉన్నట్టు వన్ వన్ పవర్ ఉన్నట్టు. సో ఇక్కడ ఎంత ఉంది, పవర్ 1 ఉంది. ఈసీకి ఎంత ఉంది, 1/2 ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే లాగ్ సి ఇంటూ సి పవర్ ఆఫ్ 1 ప్లస్ 1/2 కాదు, 1 ప్లస్ 1/2 విచ్ ఈక్వల్ టు, ఇది అర్థమైందా మీకు ఎలా వచ్చింది. ఇది అర్థమైపోతే ఇంకొక చెప్తాను. ఇది ఏమైంది చూడండి, ఇక్కడ క్లియర్ చెప్తాను. సి పవర్ 1 ఇంటూ సి పవర్ సి పవర్ 1/2. ఇది ఎలా ఉంది, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫార్ములా ఉంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఏ పవర్ ఎంఎన్. ఎలా ఉంది ఫార్ములా మనకి, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ పవర్ ఎంఎన్, అది ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ కింద రాసుకోవచ్చు. సో సేమ్ ఉందాక అలాగే ఏ పవర్ ఎం అంటే ఎంత, 1 సీక్ పవర్ 1, దీనికి సీక్ పవర్ 1/2. సో 1 పవర్ ఆఫ్ 1 ప్లస్ 1/2 రాశాను. ఇప్పుడు ఇది ఎంత ఈక్వల్ అవుతుంది, ఇట్ ఈస్ ఈక్వల్ టు లాగ్ సి పవర్ 3/2, అంటే 3/2 3/2 అవుతుంది. సో ఇప్పుడు ఏమైంది, లాగ్ సి పవర్ 3/2 విచ్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3/2 లాగ్ సి. కింద ఆల్రెడీ మనకి ఇక్కడ ఏముంది, బేస్ సి ఉంది. ఇక్కడ ఏముంది మనకి, ఇదంతా ఇక్కడ కంటే ఇక్కడ అంతా రాయలేదు అన్ని సార్లుని. సో ఇక్కడ ఏముంది, బేస్ సి, బేస్ సి, బేస్ సి. ఇందాక మనం ఫార్ములా నేర్చుకున్నాం కదా, ఏం నేర్చుకున్నాం, లాగ్ ఏ టు ద బేస్ ఎంత 1, అంటే ఇక్కడ ఏముంది, లాగ్ సి టు ద బేస్ ఎంత 1. సో 3/2 ఇంటూ 1, 3/2 ఇంటూ 1 ఎంత అవుతుంది, 3/2. సో ఆన్సర్ ఇస్ విల్ బి 3/2. ఎస్, సింపుల్. ఓకేనా. రెండు ఒకసారి నోట్ చేసుకోండి, లేకపోతే ఒకసారి నోట్ చేసుకుంటాను, స్క్రీన్ షాట్ తీసుకుంటాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 38 నెక్స్ట్ సమ్ 38 సమ్కి వెళ్దాం. ఓకే, నోట్ చేసుకున్నాను అనుకుంటున్నాను నేనైతే. ఎరేస్ చేసేస్తున్నాను. ఎవరైనా ట్రై చేస్తాను, ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ సమ్కి అయితే వెళ్ళిపోతున్నప్పుడు వెయిట్ ఒకసారి.
అండ్ 38. ఇది చాలా సింపుల్. 38 సమ్ నిజంగా చాలా సింపుల్. మీ దాంట్లో ఎవరికైనా అంటే ఇప్పుడు లాగరిథమ్స్ ఫార్ములాస్ ఈజీ గుర్తుంటే జస్ట్ ఈజీ చేసేయచ్చు. దీనికి చేసే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో మీకు అది ఆ ఫార్ములా చెప్తాను, ఆ ఫార్ములా గుర్తుంటే ఈ ఫార్ములా గుర్తుండిపోద్ది అన్నట్టు చేయొచ్చు అనమాట. సో దీనికి ఏం చెప్తానంటే లాగ్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఎలా రాసుకోవచ్చు అని చెప్తాను. ఎం లాగ్ ఏ అని రాసుకోవచ్చు. సో సింపుల్ ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏముందో చూద్దాం. ఈ ఫార్ములా తెలిసి ఆ ఫార్ములా జస్ట్ ఈ సమ్ మన లాగించు అనమాట. ఇది ఏమన్నారు, లాగ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై పవర్ ఎం జెడ్ పవర్ ఎన్ ఎలా రాసుకోవచ్చు అన్నారు. 2 log x ప్లస్ 5 log y ప్లస్ 4 log z అని రాశారు. దాని వాల్యూ ఆఫ్ m. ఈ m వాల్యూ అంటే ఎంత అని అడిగారు. సో ఈ ఫార్ములా ప్రకారంగా మీరు ఎక్స్ట్రాక్ట్ చేస్తే జస్ట్ m వాల్యూ ఎంత చెప్పండి. చెప్పలేకపోతున్నారా? సో చెప్పలేని వాళ్ళందరికీ మళ్ళీ ఇక్కడ చెప్తాను క్లియర్ గా. అక్కడ ఏముంది, లాగ్ ఎక్స్ పవర్ 2 ప్లస్ ఎక్స్ పవర్ 2 ఇంటూ వై పవర్ m ఇంటూ ఇంటూ అంటే స్టార్ పెడుతున్నాను ఇంటూ ప్లేస్ లో చూడండి, ఇంటూ జెడ్ పవర్ 4. దీన్ని ఎలా రాశారు వీళ్ళు, దీన్ని ఎలా అవుతుంది, ఇక్కడ ఏముంది మనకి పవర్ 2 లో ఉంది. సో ఈ పవర్ 2 ఇది లాగ్ ఎక్స్ పవర్ 2 ఉంది, దీన్ని రాసుకోవచ్చు 2 లాగ్ ఎక్స్ కింద రాసుకోవచ్చు, అవునా లేదా? అవును కదా. ఎస్, ఇక్కడ సేమ్ అందుకని ఏమైంది 2 లాగ్ ఎక్స్ ప్లస్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఏముంది వై పవర్ ఎం ఉంది, అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు. మీకు దీనికన్నా ఇంకొక క్వశ్చన్ చెప్తాను దీనికన్నా ముందు, ఇంకా క్లియర్ గా అంటే చాలా మంది తెలియదు కాబట్టి. సో దీన్ని ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో దీన్ని ఎలా ఫస్ట్ ఈ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు అంటే పైన ఉన్న ఈక్వేషన్ ని, ఇది ఎలా ఉంది లాగ్ ఏ బి, లాగ్ ఎలా ఉంది ఏబిసి ఉంది కదా, దీన్ని ఎలా రాసుకోవచ్చు మీరు, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి కింద రాసుకోవచ్చు. ఇందుకు ఈ ఫార్ములా తెలుసు కదా మీకు, లాగ్ ఏబిసి ఎలా రాసుకోవచ్చు, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి. ఓకేనా, ఈ ఫార్ములా ఉంది. సో ఫస్ట్ దీన్ని ఏం చేయాలి, ఇంకో ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఇక చూడండి, ఇక్కడ కనిపిస్తుంది ఏంటి, లాగ్ ఏబిసిల ఫార్మ్ ఉంది, దీన్ని ఎలా రాసుకోవచ్చు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి. సో ఫస్ట్ మనం మరి అలా రాసుకుందాం. ఓకేనా, లాగ్ ఏ ఎలా రాసుకుందాం, లాగ్ ఏ అంటే లాగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 2 ప్లస్ లాగ్, ఇదంతా మీరు చేయక్కర్లేదు, సింపుల్ గా మీకు ఈజీ మెథడ్ లో చేసేసుకుంటే సరిపోద్ది. బట్ ఏంటంటే అర్థం అవ్వడం కోసం ఏం చెప్తున్నాను నేను, లాగ్ ఎల్ టు ద పవర్ ఆఫ్ ఎం ప్లస్ లాగ్ జెడ్ టు ద పవర్ ఆఫ్ 4. ఓకేనా, ఇలా రాసుకోవచ్చు. సో ఫస్ట్ ప్రతిదానికి ఇక్కడ మనకి ఏమవుతుంది, మళ్ళీ దాని తర్వాత ఇందాక మనకి ఏం తెలుసు, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 2 ఎలా రాసుకోవచ్చు, 2 లాగ్ ఎక్స్ ప్లస్ ఎం లాగ్ వై ప్లస్ 4 లాగ్ జెడ్ రాసుకోవచ్చు. సో మనకి ఆన్సర్ ఏమన్నారు ఇక్కడ, లాగ్ ఎక్స్ స్క్వేర్ వై వై పవర్ ఎం జెడ్ పవర్ 4 ని ఎలా రాసి ఇచ్చాడు మనకి, వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏం ఇచ్చాడు, ఈజీ ఇగో ఇక్కడ ఇచ్చారు చూడండి, ఈక్వల్ టు అని, ఇగో ఇక్కడ ఈక్వల్ టు 2 లాగ్ ఎక్స్ ప్లస్ 5 లాగ్ వై 4 లాగ్ జెడ్ ఇచ్చారు. సో వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ రాద్దాం, 4 లాగ్ ఎక్స్ ప్లస్ 5 లాగ్ వై ప్లస్ 4 లాగ్ జెడ్ ఇది ఇచ్చారు. సారీ, 4 లాగ్ జెడ్ ఇచ్చారు. సారీ 6 వచ్చింది, 5 లాగ్ జెడ్ ఇచ్చారు. ఇప్పుడు చూడండి ఈక్వేషన్ కంపేర్ చేయండి. ఇప్పుడు మనకు వచ్చిన ఇది మనకు వచ్చిన ఈక్వేషన్ అండ్ వాడు ఇచ్చిన ఈక్వేషన్. సో ఇక్కడ వాల్యూ ఆఫ్ ఎం ఏమడిగాడు, ఎం అడిగాడు, ఎం ప్లేస్ ఇక్కడ ఏముంది 5, సింపుల్లీ 5. ఇంత చేయాలా సార్ అంటే ఇంత కూడా చేయక్కర్లేదు, డైరెక్ట్ గా కూడా చేయొచ్చు. నేను ఏం చేస్తానంటే నాకు ఏం తెలుసు, నాకే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేసాం గేర్ని మీకు తెలుసు అనుకో, నాకేం తెలుసు ఇక్కడ లాగ్ ఎక్స్ స్క్వేర్ వై పవర్ ఎం జెడ్ పవర్ 4 అంటే ఏంటి. సో ఇక్కడ లాగ్ ఇది ఎందుకని విడిపోయింది అంటే ఇలా, ఈ ఫార్ములా నాకు తెలుసు కాబట్టి డైరెక్ట్ గా ఇక్కడ ఏమవుతుంది, లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ లాగ్ వై పవర్ ఎం లాగ్
జెడ్ పవర్ 4 కింద అయిపోయింది. సో ఈ 2 ఎదరికి వచ్చింది అంటే 2 log x. అంటే ఇక్కడ m ఎదరికి వచ్చింది. m ప్లేస్ లో ఏముంది, ఇక్కడ 5 ఉంది. ఓకే, 4 ఎదరికి వెళ్ళింది అంటే 4 log x. అంటే m ప్లేస్ లో ఏముంది, 5 ఉంది. సో ఆప్షన్ ఇస్ బి. సింపుల్ గా ఒక నిమిషంలో అయిపోద్ది. జస్ట్ విత్ ఇన్ 1 minute కూడా అవసరం లేదు, హాఫ్ మినిట్ లో అయిపోద్ది. ఈ తెలియని వాళ్ళు ఇవన్నీ చేసుకోవాలి. సో మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైపోతే కానీ కామెంట్స్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 39th క్వశ్చన్. log x2 is equal to 3. log x equal to 3 to the base 2 by 3 అవుతే కనుక log x to the base 2 by 3 ఈక్వల్ టు 3 అయితే కనుక దాని వాల్యూ ఆఫ్ x ఎంత అని అడిగారు. సో ఈ సమ్ చాలా మంది సాల్వ్ చేయగలరు అనుకుంటున్నాను. ఇందాక చాలా సార్లు చెప్పేసాను. ఈసారి చెప్పమంటే చెప్తాను, ట్రై చేస్తారు అంటే ట్రై చేయండి. 39 సమ్. ఓకేనా, చేస్తారు. నేను చేశానా, నేను ట్రై చేస్తాను. ఎందుకంటే కొంతమంది చూసిన వాళ్ళు ఒకరికి అనేది రాదనుకో మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. సో ఇంకా చూడండి, ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 2/3 హోల్ పవర్ 3 ఈక్వల్ టు ఎక్స్. ఏంటి ఈ క్వశ్చన్ అలా రాశారంటే, ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పాను, లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ఈక్వల్ టు బి ఉంటే ఏమవుతుంది, ఏ పవర్ బి ఈక్వల్ టు ఎక్స్. అంటే ఇక్కడ ఏమైనా ఏ పవర్ బి అంటే 2/3 పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇప్పుడు ఏమి దీనిలో రాసుకోవచ్చు, ఇది సింపుల్ గా. సారీ, ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది, సింపుల్ గా ఏమవుతుంది, 2/3 డివైడెడ్ బై 3/3 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ ఎక్స్. సో t/3 అంటే ఎంత, 8. 3/3 అంటే 27, విచ్ ఇస్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ ఎక్స్. 8/27 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇది అవుతుంది ఫస్ట్ ఆప్షన్. సింపుల్, అయిపోయి. ఇంకా లాస్ట్ 10 సమ్స్ అండి. సో 40 సమ్స్ అయితే క్లియర్ అయినాయి. ఇంకొక 10 సమ్స్. ఈ 10 సమ్స్ అయిపోయిన తర్వాత ఫిజిక్స్ నిన్న ఆల్రెడీ ఫిజిక్స్ మన కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైన్ సర్ఫేసెస్ చెప్పుకున్నాం కదా, దాని గురించి సంబంధించిన బిట్స్ కూడా దీంట్లోనే యాడ్ చేస్తాను. అంటే ఈ 50 బిట్స్ అవి ఒక 10 బిట్స్ ఉంటాయి. సో అవి కూడా ఒకసారి చెక్ చేయండి. 41 ఈ వీడియో ఎండింగ్ లో ఫిజిక్స్ బిట్స్ కూడా యాడ్ చేస్తున్నాను మీకు. అంటే సెపరేట్ గా పెట్టడం కన్నా లేకపోతే సెపరేట్ గా చూద్దాం, ఎందుకంటే టైం బట్టి. సో మీకు 10 బిట్స్ లో యాడ్ చేస్తాను, లేకపోతే నెక్స్ట్ వేరే వీడియోలో పెడతాను. ఓకేనా. సో 41 ఇందాక 41 అయితే మీరు ట్రై చేయండి. ఎందుకంటే ఇది ఇలాంటిది నేను 2 సమ్స్ ఆల్రెడీ చెప్పేసాను. ఇది ఎలా ట్రై చేయాలి నోట్తో చెప్తాను మీకు. నేను చేసి చూపించను. లాగ్ 3 టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 టు ద బేస్ 3 అయితే ఎలా చేయాలంటే, దీన్ని √3 కదా, √3 రాసుకోవచ్చు, 1/2 రాసుకోవచ్చు. అంటే 3 ఇంటూ 3/1/2. ఏమీ లేకపోతే పవర్ ఎంత 1 అన్నట్టు. అంటే ఇలా రాసుకోవచ్చు, ఇది 3/1 ఇంటూ 3/1/2. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే ఎలా రాసుకోవచ్చు, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే 3/3/2 అవుతుంది. సో ఇప్పుడు ఏముంది, లాగ్ 3/3/2 టు ద బేస్ 3 అయ్యింది. సో పైన ఏముంది, పైన పవర్ ఎంత ఉంది, 3/2 ఉంది. 3/2 అవతల పంపించేస్తే ఈ 3/2 పవర్ ఉంది కదా, ఇది అవతల పంపించేస్తే అవుతుంది 3/2 లాగ్ 3 టు ద బేస్ 3. సో లాగ్ 3/2 ఇంటూ లాగ్ 3 టు ద బేస్ 3. అంటే లాగ్ 3 టు ద బేస్ 3 కనిపిస్తే మనకి ఏం కనిపిస్తుంది, లాగ్ ఏ టు ద బేస్ ఏ. అంటే ఏమిటి, మనకి అక్కడ వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. అంటే 3/2 ఇంటూ 1 విచ్ ఈస్ ఈక్వల్ టు 3/2. ఆన్సర్ అయితే ఆన్సర్ కూడా చెప్పేసాను, ఎలా చేయాలని నోట్ చెప్పాను. సో ఒకసారి మీరు ఖచ్చితంగా చేయండి. చేస్తే కనుక నేను వాట్సాప్ గ్రూప్ లో చేసిన వాళ్ళందరినీ నేను అడుగుతాను ఎలా చేశారు ఏంటని. 41 సమ్ ఇది నేను వచ్చేసుకుంటాను. అండ్ 42 సమ్ ఇది కూడా మీకు చెప్పాను ఇందాక, ఇది కూడా మీరే చేయాలి. ఇప్పుడు నేను ఇస్తున్న కొన్ని సమ్స్ ఇస్తాను మీకు హోంవర్క్ కింద. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పేసాను ఇవన్నీ. ఏది ఇందాక ముందు ఫ్యామిలీలో ఇదొకటి చేయాలి, ఇదొకటి చేయాలి. ఇదేంటి సింపుల్ గా లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఎంత అవుతుంది, ఫార్ములా చెప్పేస్తాను. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏబి. సో అది చేసిన తర్వాత ఎలా వస్తుంది ఏంటంటే మీరు చేయండి, రాకపోతే నేను చెప్తాను. ఓకేనా. తర్వాత 43 సమ్. అండ్ ఇంకొకటి ఇక్కడ 44 సమ్ కూడా మీరే చేయాలి. ఇది ఈజీనే. 49 సమ్ కూడా మీరే చేయండి, ట్రై చేయండి, వస్తుంది ఈజీ అనేది కూడా.
Yeah. మిగతా అన్ని సమ్స్ మిగతా ఉన్న సమ్స్ నేను సాల్వ్ చేస్తాను మీకోసం. నెక్స్ట్ క్వశ్చన్ 43. లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ వై అయితే కనుక ఎక్స్ వాల్యూ ఎంత? ఇది కూడా సింపులే. సో తెలియని వాళ్ళ కోసం కొంచెం అంటే ఇది కొంచెం మామూలుగా ఏంటి ఎలా ఉంది అనుకుంటున్నాం కాబట్టి ఈక్వేషన్ రూపంలో నేను సాల్వ్ చేస్తాం. లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ వై అయితే ఎక్స్ వాల్యూ ఎంత అన్నారు. సింపుల్ గా ఏముంది ఇక్కడ, ఫస్ట్ ఇచ్చారు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వైని ఎలా రాసుకోవచ్చు ఇక్కడ మనం? లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వైని లాగ్ ఎక్స్ వై కింద రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఉంది. సో ఏముంది మనకి ఏంటి ఇక్కడ, మనకి ఏం తెలుసు, ఇటువైపున లాగ్ ఉంది అటువైపున లాగ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసేచ్చు. లాగ్ ఆఫ్ లాగ్. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఈక్వేషన్ ఏం కనిపించింది ఇక్కడ దీని ద్వారా? ఎక్స్ వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? ఎక్స్ వాల్యూ కావాలి. సో నేను ఏం చేస్తున్నానంటే వై ఈక్వల్ టు ఎక్స్ వై మైనస్ ఎక్స్. అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఈ ఎక్స్ వాల్యూ, అంటే ఇక్కడ ఉన్న ఇటువైపు ప్లస్ ఉన్న ఎక్స్ వాల్యూని ఇటువైపు పంపిస్తాను. అదేంది ఎక్స్ వై మైనస్ ఎక్స్ అయింది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఈ ఈక్వేషన్ చూడండి, ఎక్స్ కామన్ ఉంది. సో ఎక్స్ ని నేను కామన్ చేస్తున్నాను. ఓకేనా? వై ఈక్వల్ టు ఎక్స్ కామన్ చేస్తే ఏమవుతుంది? 1 మైన్ సారీ ఎక్స్ కామన్ చేస్తే ఏముంది? వై మైనస్ 1. ఓకేనా? నాకు ఇప్పుడు వాల్యూ ఆఫ్ ఏం కావాలి? వాల్యూ ఆఫ్ ఎక్స్ కావాలి. సో నాకు ఎక్స్ కావాలి కాబట్టి ఇక్కడ ఏముంది? ఎక్స్ట్రా వై మైనస్ 1. ఇది ఏం చేస్తుంది? ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది? వై మైనస్ 1 అనేది ఇదంతా ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. కింద కలిసి డివైడ్ చేస్తుంది. సో నాకు దానివల్ల ఏమొస్తుంది? వాల్యూ ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఎక్స్ విల్ బి వై హోల్ డివైడెడ్ బై వై మైనస్ 1. సో ఈ ఈక్వేషన్ ఎక్కడ నుంచి చూద్దాం? వై మైనస్ 1. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. వెయిట్ ఒకసారి. యా, ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఓకేనా? అర్థమైందా? చాలా ఈజీ, ఏం లేదు. సో మీకు ఒకసారి అర్థమైపోతే చెక్ చేసుకోండి, అర్థమైపోతుంది. అండ్ 45th. ఇఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ లాగ్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు లాగ్ 5/4 అయితే వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎంత అని అడిగారు. ఇది మీరు చేస్తారా? ఇది కూడా ఈజీనే, చేస్తారనుకుంటున్నాను నేను. చేయలేకపోతే కనుక మీకు సమ్ నేను వాట్సాప్ లో ఆ సొల్యూషన్ మీకు పెడతాను. సో చేస్తారని అనుకుంటున్నాను. చాలా సింపుల్, అందుకని ఏం నోట్ చెప్పేస్తాను, ఒకసారి చేయండి. ఇప్పుడు ఏముంది? లాగ్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ లాగ్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ లాగ్ 5/4. ఇక్కడ ఏముంది? లాగ్ ఏ అనుకోండి, ఇదంతా లాగ్ బి అనుకోండి. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఎంత? లాగ్ ఏ ఏ ప్లస్ లాగ్ ఏబి కదా. అంటే ఏముంది? లాగ్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 అంటే ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1. అప్పుడు ఏముంది మీకు గుర్తుందా? ఆ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఎంత? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. గుర్తున్నది? ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఎంత? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే ఇక్కడ ఏముంది? ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1. దీని ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అని కింద రాసుకోవచ్చు. ఇక్కడ ఏమైంది? లాగ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు లాగ్ 5/4. ఇక్కడ ఉన్న లాగ్ ని ఇక్కడ ఉన్న లాగ్ ని క్యాన్సిల్ చేసేస్తే ఇక్కడ ఏముంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 5/4. సో ఇక్కడ ఇది మనకి ఏం కావాలి? వాల్యూ ఆఫ్ ఎక్స్ కావాలి. అంటే ఇక్కడ -1 అటువైపు పంపిస్తే +1 అవుతుంది. అంటే 5/4 ప్లస్ 1 అవుతుంది. సో దాన్ని 5/4 ప్లస్ 1 ని మనం చేస్తే ఎలా అవుతుంది? సో మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వాల్యూ వస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ వాల్యూ వెయిట్, ఇప్పుడు మనకి ఎంత చెప్పుకున్నాం? సమ్ 45 కదా. యా, ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుందంటే 9/4 వస్తుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 9/4 అంటే 3/2. ఆన్సర్ కూడా చెప్పేసాను, మీరు సాల్వ్ చేయాలి. ఇది చాలా సింపుల్, ఏమి ఉండదు. ఓకేనా? ఆన్సర్ 3/2. సో ఎవరికైనా రాకపోతే నేను చెప్తాను. ఓకేనా? అండ్ 46. ఇది ట్రై చేయండి, ఇది కూడా ఆన్సర్ కూడా చెప్పేసాను కదా మీకు. ఓకేనా? అండ్ లాంగ్ లాగ్ ఈ ఫ్లాగ్ √6 216 is equal, so log 216 to the √6 is equal to x అయితే దెన్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎంత అని అడిగారు. సో ఇది 46 సమ్ ఇది. సో దీన్ని ఎలా చేయొచ్చు అంటే
ఏమన్నారు లాగ్ 216 టు ది రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అన్నారు. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే లాగ్ 216 ని మనం మనకి ఏంటంటే 6 లో మనకి ఎన్ని వెళ్ళిపోతుంది చూడండి. 36 త్రీ జర్ 216 అంటే 6³ కింద రాసుకోవచ్చు. అంటే అలా రాసుకోవచ్చు 6 అంటే 216 ని ఎలా రాస్తున్నాను 6 పవర్ 3 కింద రాస్తున్నాను. ఇక్కడ మళ్ళీ √6 కూడా టు ద బేస్ √6 ఉంటుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. లాగ్ 6 పవర్ 3/√6 అన్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఎలా వచ్చింది ఏంటని మీకు డౌట్ వస్తుంది కాబట్టి కింద ఫార్ములా రాస్తున్నాను. లాగ్ ఆఫ్ దీని యా ముందు కన్నా యా ముందు ఇక్కడ వాల్యూ ఉంది కదా, ఇగో దీని వాల్యూ ఎంత అవుతుంది, లాగ్ √6 ఇన్ 6 to the power of 3 ఎంత అనుకో, దీని వాల్యూ ఈక్వల్ టు 3 అవుతుంది. ఏంటి ఎలా అవుతుందని తెలుసుకోవడం కోసం చిన్న ఫార్ములా ఉంది. ఓకే, చిన్న ఫార్ములా అది. ఏదైనా ఒక ఈక్వేషన్ ఇలా ఉంటే కనుక ఎలాగా లాగ్ LOG లాగ్ ఆఫ్ B ఇంటూ P/X అయితే కనుక దీని వాల్యూ ఎంత అవుతుంది B. చూడండి ఇక్కడ ఏముంది లాగ్ లాగ్ ఉంది B B లాగ్ ఎంత B ఉంది B అంటే 6 ఉంది 6. సో 6/3 ఉంటే దీని వాల్యూ ఎంత 3. సో ఫైనల్లీ దీని వాల్యూ X వాల్యూ ఎంత 3. సో ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. అండ్ 47th నెక్స్ట్ సమ్. Wait, 47th. సో ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలి, లాగ్ x² + 9 ఈక్వల్ టు 2 అయితే వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎంత. ఇది చాలా సింపుల్, ట్రై చేస్తారు ఎవరైనా ఇంకెవరైనా. సో ఎలా చేసుకోవాలి సింపుల్ గా ఒక మెథడ్ ఫస్ట్ లైన్ చెప్పేస్తాను, తర్వాత మేమైతే మీరు ఏదైనా చేసేయగలరు. ఇదేమవుతుంది లాగ్ ఆఫ్ ఇదేమవుతుంది లాగ్ ఎక్స్, ఇదంతా ఇది ఇక్కడ ఉందా, ఈ బ్రాకెట్ లో ఉన్నదంతా అంటే మీన్స్ x² + 9 మీరు ఏమనుకోండి ఏ అనుకోండి. అప్పుడు ఏమవుతుంది లాగ్ A⁵ ఈక్వల్ టు 2 అయింది. అప్పుడు ఏమవుతుంది 5⁵ ఈజ్ ఈక్వల్ టు A అవుతుంది. అర్థమవుతుందా, నేను చెప్తాను. ఇందాక మనం లాగ్ B ఈక్వల్ టు ఎక్స్ ఉంటే లాగ్ B అంటే ఇక్కడ ఒక ఏ ఉందనుకోండి, దీని ఎలా రాసుకున్నాం మనం, ఇది ఎలా అవుతుంది A⁴x ఈక్వల్ టు B అవుతుంది అనుకున్నాం. సో ఈ సమ్ ప్రకారంగా ఈ ఫార్ములా యూజ్ చేసి సమ్ సాల్వ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు దీన్ని ఏమనుకుంటున్నాను ఇక్కడ, ఇదంతా అంటే x² + 9 ని B అనుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని ఏమవుతుంది 5/2 అంటే ఇక్కడ ఏమవుతుంది 5/2 అంటే 5² ఈక్వల్ టు x² + 9. ఓకేనా. సో సాల్వ్ ఈక్వేషన్ ఇస్తుంది కదా, దీన్ని అలా ఎక్స్ వాల్యూ తెలుసుకోండి, సింపుల్ ఇది. సో నెక్స్ట్ 48 సమ్. సో 48 సమ్ ఎలా చేయాలి ఏంటి చెప్తాను. ఇఫ్ log x⁻10 ఈక్వల్ టు k అయితే కనుక దెన్ k⁻10 అంటారు అడిగారు. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే సేమ్ ఇందాక ఎలాగైతే చెప్పామో దీంట్లో సేమ్ ఇప్పుడు ఏముంది 10 పవర్ k ఈక్వల్ టు ఎంత అవుతుంది x అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది 10 పవర్ k ఈక్వల్ టు ఎంత అవుతుంది x అవుతుంది. సో మనకి ఏం కావాలి దాని వాల్యూ ఆఫ్ 10 10⁻k + 1 వాల్యూ ఎంత తెలుసుకున్నారు. సో మనం ఇప్పుడు ఏం చేయాలి,
ఇటువైపున 10 తో మల్టిప్లై చేయాలి. 10 తో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది? వెయిట్ 10 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 10 to the power of k into 10 equal to 10x. ఇదేమవుతుంది? ఇక్కడ ఏముంది? ఏ పవర్ అంటే సపోజ్ 10 పవర్ k ఇంటూ 10 పవర్ ఏ పవర్ లేకపోతే ఏమున్నట్టు? పవర్ 1 ఉన్నట్టు. సో దీని ప్రకారం మనకి ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఎంత? ఏ పవర్ m ప్లస్ n. అంటే ఇప్పుడు ఏముంది? 10 పవర్ k ప్లస్ ప్లస్ 1 ఈక్వల్ టు 10x. ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. సింపుల్ అయిపోయి ఈ 49 సమ్ చేయమన్నాను, సో చేయండి. అండ్ 50th సమ్, ఇది కూడా 49 సమ్ లాగే కొంచెం ఎవరైనా ట్రై చేయండి. ఇది 50 సమ్ కూడా. సో ఎవరైనా ట్రై చేస్తే కనుక వెళ్ళండి, గుడ్. చేయకపోతే కనుక 50 సమ్ కూడా నేను చెప్తాను. ఓకేనా? ఇక్కడతో 50 సమ్స్ అయినాయి రియల్ నెంబర్స్ లో. మనకి ఇంకొక 25 సమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్ లో నేను ఇవి ఎలా సాల్వ్ చేయాలి 70 యా 25 సమ్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్ గా 23 సమ్స్ ఉన్నాయి. సో ఇవి ఎలా సాల్వ్ చేయాలి ఏంటంటే నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. సో ఇప్పుడు నేను అనుకుంటున్నాను. సో నేను దీంట్లో ఈ వీడియోలోనే నేను నెక్స్ట్ వీక్ కంటిన్యూషన్ లోనే ఫిజిక్స్ సంబంధించిన బిట్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ఫిజిక్స్ క్లాస్ చెప్పినప్పుడు దాంట్లో బిట్స్ చెప్పడం కానీ జరుగుతుంది. సో మా క్లాస్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఉన్న మీ తమ్ముళ్ళకి, అక్కలకి ఎవరికైనా షేర్ చేయండి. వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ టు ఎవరి వన్. థ్యాంక్ యూ.